ఈ సంవత్సరం శ్రీరామనవమి ఎప్పుడు అనే చర్చ కూడా జరుగుతూ ఉన్నదండి. 26వ తేదీ అని కొందరు, 27వ తేదీ అని కొందరు అనుకుంటూ ఉన్నారు. నా యొక్క విశ్లేషణ ఏమిటి అనంటే కనుక 27వ తేదీనే శ్రీరామనవమి. పూర్వగణితం ప్రకారం చూసుకుంటే 27వ తేదీ శ్రీరామనవమి గురించి చెబుతూ స్పష్టంగా ఇయంచ మధ్యాహ్న యోగిని గ్రాహ్య అన్నారు. అంటే మధ్యాహ్నానికి నవమి ఉండాలి శ్రీరామనవమి అనంటే కనుక. పూర్వగణిత సిద్ధాంతాల ప్రకారం మధ్యాహ్నానికి నవమి అనంటే 27వ తేదీనే ఉన్నది. కావున 27వ తేదీనే శ్రీరామనవమి. దృగ్గణితం ప్రకారం కనుక కాస్త మార్పు ఉంటే ఉండవచ్చు. నేను ముఖ్యంగా పూర్వగణితం ప్రకారమే చెబుతూ ఉన్నాను. 27 శ్రీరామనవమి. అంతేకాదు ఈ యొక్క నవమి పునర్వసు నక్షత్రంతో కూడి ఉంటే కనుక చాలా విశేషము అని చెబుతూ చైత్రమాసే నవమ్యాంతు జాతో రామ స్వయం హరి పునర్వస్ వృక్ష సంయుక్త సా తిథి సర్వకామద.